థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ అండి. సో సావిత్రి మూవీ, ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మా రాను బొంబాయికి రాను హీరోయిన్ లిఖిత, తర్వాత మా జాన్ డిమోన్ పవన్. సో కొంచెం మాట్లాడండి, అంటే ఏదో ప్రిపేర్ అయి ఉంటాం. యా సరే, విషయానికి వద్దాం. నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది, సూపర్. అసలు మ్యూజిక్ కావచ్చు, తర్వాత సాంగ్స్ కావచ్చు, మనోడు డాన్స్ ఇరగొట్టేశాడు. అసలు నేను ఒక్కొక్క ఈ మూవీ చేస్తున్నప్పుడల్లా నాకు ఈ ఇంటర్వ్యూ ఇలా చేస్తున్నాడు, నాకు ఘోర కాంపిటీషన్ అయిపోతున్నాడు అనిపించింది. తర్వాత మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. బికాస్ రాను బొంబాయికి రాను సాంగ్ లో మా లిఖిత హార్డ్ వర్క్ చూశాను నేను. అంటే అంతకంటే ముందు కూడా నేను ఒక సాంగ్ చేశాము కలిసి. దాని తర్వాత లిటరలీ మేము ఒక 10-15 సాంగ్స్ చేశాము. ఆ 10-15 సాంగ్స్ లో తన డెడికేషన్ కావచ్చు, తన హార్డ్ వర్క్ కావచ్చు, ప్రతి సాంగ్ కూడా ఎంత జాగ్రత్తగా తీసుకొని సాంగ్ చేస్తుందంటే అంతే జాగ్రత్తగా ఈ మూవీ స్టోరీ స్క్రిప్ట్ అంతా విని, అంటే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే బయట మా ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏంటంటే, నేను జెన్యున్ గా చెప్తున్నాను, మన లిఖిత రాను బొంబాయి తర్వాత మూవీ చేస్తుందంట. నిజంగా గ్రేట్ థింగ్ అది. మా ఫోక్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతుంది. కానీ హీరో హైట్ చూస్తేనేమో చాలా హైట్ ఉన్నారు, లిఖితనేమో చాలా హైట్ తక్కువ ఉందనే ఒక చిన్న నో అంటే జెన్యున్ గా మేము మాట్లాడుకున్న విషయం అది. అంటే మాతో చాలా మంది చెప్పారు. బట్ వాళ్ళు ఏం చేసినా, ఎలాంటి స్టోరీ చూస్ చేసుకున్నా దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఆ సస్పెన్స్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం ఏంటి అనేది. అండ్ ఆల్ ద బెస్ట్ టీం అందరికి కూడా. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా, ఎందుకంటే యాజ్ ఎ కో యాక్టర్ గా ప్రతి సాంగ్ లో మంచి బూస్ట్ ఇస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళ పేరెంట్స్ కూడా. మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి స్టేజ్ నుంచి, ఎందుకంటే ఇలాగే ఎంకరేజ్ చేయండి లిఖితని. ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద సినిమాలకి హీరోయిన్ గా వెళ్ళాలని చెప్పేసి నేను నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. తర్వాత మా జాన్ డిమోన్ పవన్ గురించి చెప్పాలి. నిజంగా ఇందాక సార్ చెప్పినట్లు చాలా 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 హార్డ్ వర్కర్. ఎందుకంటే బిగ్ బాస్ లో మేము కలిసి ఉన్నప్పుడు లిటరలీ 55 రోజులు, మేమున్న 55 రోజులు వాడొక్కడే మా అందరికీ వండి పెట్టాడు ఫుడ్. అది బయటికి రాలేకపోవచ్చు, బట్ నేను స్పెషల్ గా వారితో చెప్పుకున్నారు, నువ్వు మాకు ఒక అమ్మ లెక్క, ఒక నాన్న లెక్క కనిపిస్తుంటావురా మాకు బిగ్ బాస్ లో. నువ్వు అమ్మ నాన్న, అమ్మ నాన్న డెమోనే అమ్మ నాన్న అంట. అమ్మ రీతు, నాన్న డెమోన్ అనట్లేదు. యా యా సో అంత బాగా మమ్మల్ని చూసుకున్నాడు. నిజంగా ఏ రోజు కూడా మమ్మల్ని ఆకలితో పెట్టకుండా, వాడు ఎంత ఓపికతో లేకపోయినా కూడా, ఎన్ని టాస్క్లు ఆడి అంత ఉన్నా కూడా మాకు వండి పెట్టేది వాడు. సో ఆ మమకారంతో ఆ దేవుని కోరుకుంటున్న ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ గట్టిగా చచ్చేదాకా ఉండదురా. ఉంటదండి. నెక్స్ట్ సాంగ్ లో గెస్ట్ గా పెట్టినాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి అందరికి, టీం అందరికి, సావిత్రి. అండ్ ఆల్ ద బెస్ట్. మంచి హిట్ వచ్చి రాను బొంబాయికి రాను అది ఎంత పేరు తెచ్చిపెట్టింది లిఖితకి, సావిత్రి మూవీ కూడా అంతే మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అదేమని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.